తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్కు ఇప్పటివరకు దరఖాస్తు చేయని వారు తాజా టెట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ వెబ్సైట్లో మార్పులు చేసింది. జూన్ 15 నుంచి 20వ తేదీ వరకు ఉచితంగానే, అలాగే వీరు జూన్ 15వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకోవచ్చును. టెట్కు దరఖాస్తు ఫీజు పెంచడం, దాన్ని తగ్గించాలని అభ్యర్థులు కోరినది తెలిసిందే. ఈ క్రమంలో టీఎస్ టెట్ 2024లో అర్హత సాధించిన వారికి డీఎస్సీకి ఉచితంగా అవకాశం ఇస్తామని విద్యాశాఖ ప్రకటించింది. దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఈసారి టెట్ పాస్ కాని వారు మాత్రం వచ్చేసారి నిర్వహించే టెట్ పరీక్షకు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక 11,062 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు పలు జిల్లాల వారీగా ఇప్పుడు చూద్దాం. జూలై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. 11,062 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ విద్యాశాఖ నోటిఫికేషన్ అయితే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంటు, 796 ఎస్జీటీ పోస్టులు అయితే ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టులు 537 అత్యధికంగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో కేవలం 21 మాత్రమే ఉండగా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 176 ఉన్నాయి. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో 26 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా ఎస్జీటీలు 209 ఖాళీగా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 383 ఎస్జీటీ ఖాళీగా ఉన్నాయి. హన్మకొండ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 158 ఉండగా ఎస్జీటీ ఉద్యోగాలు 81 ఉన్నాయి. ఇక జగిత్యాల జిల్లాలో చూస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 99 ఉన్నాయి. ఎస్జీటీ ఉద్యోగాలు 161గా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 86 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా 224 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 84 స్కూల్ అసిస్టెంట్లు ఖాళీగా ఉంటే 137 పోస్టులు ఎస్జీటీలు ఉన్నాయి.